సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. జూలై 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో యూనిట్ విభిన్న మార్గాల ద్వారా భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆన్లైన్లో లైవ్ చాట్, భారీ పోస్టర్లు, ఇంకా ఎన్నో వినూత్న మార్గాలతో మూవీని ప్రమోట్ చేస్తున్నారు. నటీనటుల నుంచి దర్శకుల వరకు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ద్వారా ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయిన రంజిత్ కబాలీ మూవీ చూశాక రజనీ ఎలా రియాక్ట్ అయ్యారు అన్న విషయమై వెల్లడించాడు. కబాలీ సినిమా చూసిన అనంతరం రజనీ కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పుడు ఆయన నాతో, ఇది రజనీ ఫిలిం కాదు కానీ చాలా మంచి సినిమా అని అన్నారు అంటూ రంజిత్ తెలిపాడు. ఈ విధంగా రజనీ తన అభిప్రాయాన్ని వెల్లడించడంతో తాను చాలా రిలీఫ్ అయ్యానని, ఇక ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధించడం ఖాయమని పేర్కొంటున్నాడు. రజనీతో పాటు ఈ మూవీ నిర్మాత కలైపులి ఎస్థాను, రజనీ కూతురు ఐశ్వర్య కూడా బాగుందని చెప్పారని రంజిత్ తెలిపాడు. నిజానికి వీరిద్దరూ క్లైమాక్స్ మార్చమని సూచించగా రజనీ మాత్రం మార్పులు చేయొద్దన్నారని అన్నాడు. ఏదేమైనా రజనీ ఈ సినిమా బాగుందని చెప్పడంతో తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని రంజిత్ వెల్లడించాడు. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.